ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని ప్రత్యక్షతలో మరో దినం. ఓ గ్రామ పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడున్నాడు. ఆయన క్రైస్తవ విశ్వాసి. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం దేవుని గురించి చెప్పకూడదని ఆ గ్రామంలో ఆంక్షలుండేవి. కానీ పిల్లలకు ఆయన ప్రేమతో నిజాయితీగా జీవించడం ద్వారా క్రీస్తు ప్రభువును బోధించేవాడు. ఒకరోజు కొందరు రాజకీయ వ్యక్తులు వచ్చి ఆయనపై బలంగా అభియోగాలు మోపారు. ఆయన ఉద్యోగం కోల్పోయే ప్రమాదం తలెత్తింది. అయినా సరే ఆయన తన నమ్మకాన్ని వదలలేదు. దేవుడు నమ్మకంగా నిలిచినందుకు కొద్ది నెలలకే ఆయనకు ఉత్తమ ఉద్యోగం లభించింది. మరియు ఆయన జీతం చాలామందికి సాక్ష్యంగా మారాయి. ఇదిలా ఉండగా బాప్తీసమిచ్చు యోహాను మనందరికీ తెలిసినవాడే. యేసుకు మార్గం సిద్ధం చేసిన ప్రవక్త. అప్పటికీ అతను కారాగారంలో ఉన్నాడు. అతని శిష్యులు యేసును సందర్శించి యోహాను సందేశాన్ని ఇచ్చిన తర్వాత యేసు జనం వైపు తిరిగి యోహాను గూర్చి మాట్లాడడం ప్రారంభిస్తారు. మీరేమి చూచుటకు అరణ్యంలోకి వెళ్ళితిరి? గాలికి కదులుచున్న రేళ్లనా అని మత్తయి సువార్త 11వ అధ్యాయం 7వ వచనంలో సెలవిస్తాడు. రేళ్ళు అంటే బలహీనమైనది, చిన్నదిగా ఉండే మొక్కలు. అవి గాలికి తట్టుకోలేవు. ఎటు వంగమంటే అటే వంగిపోతాయి. గాలి వీస్తే మలినంగా దిక్కుమాలిన దశకు కదిలిపోయే స్వభావం ఉన్న వ్యక్తికి ప్రతీకి అది. అయితే కానీ యోహాను అలాంటి వాడు కాదు. ధైర్యంగా హేరోదును తప్పుపట్టినవాడు. రాజు కోపానికి భయపడక స్థిరంగా ఉన్నవాడు. చిత్తశుద్ధితో ప్రభు మార్గాన్ని సిద్ధం చేసినవాడు. కాబట్టి యేసు చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీరు చూసినది ఒక బలహీనుడును కాదు, ఒక ధైర్యవంతుడు, దేవుని నిజమైన ప్రవక్త అని ఉదాహరణ ఇస్తున్నాడు. కానీ ఆయన ధైర్యం ఏమాత్రము తగ్గలేదు. ఎప్పుడంటే యోహాను మరి హేరోదు యొక్క అక్రమ సంబంధాన్ని తప్పుపట్టుతాడు. హేరోదు అందుకు బదులుగా బందీగా పెట్టాడు. చివరికి యోహాను శిరశ్ఛేదనం జరిగింది. అటువంటి సమయంలో కూడా ధైర్యం తగ్గలేదు. ఎటు గాలి వీచినా వంగిపడే రేళ్లు కాకుండా ఆయన దేవునికి నిబద్ధతతో నిలబడ్డాడు. ఎలాగైతే ఆ ఉపాధ్యాయుడు మరి లోకానికి భయపడకుండా దేవుడి పక్షాన్నే నిలిచాడో అదే విధంగా ధైర్యంగా నిలబడండి. ఈ రోజుల్లో కూడా గాలి ఎటు వీచినా వంగిపడే వ్యక్తులు చాలామంది ఉన్నారు. కానీ మనం దేవుని వాక్యం మీద స్థిరంగా నిలబడితే ఆయన మనల్ని మహిమపరుస్తాడు. అయితే ప్రతి విశ్వాసి యోహాను లాంటి ధైర్యవంతుడు కావాలి. సంక్షోభాల్లో నిజాన్ని నిలబెట్టే నిబద్ధత అతనికి ప్రతి విశ్వాసిలో ఉండాలి. దేవుడు మన నిశ్చయాన్ని చూసి గౌరవిస్తాడు. యేసే యోహాను గురించి గొప్పగా సాక్ష్యం ఇచ్చాడు. దేవునికి స్థిరంగా నిలబడే వారిని యేసు కూడా వారి పక్షాన సాక్ష్యం ఇచ్చడానికి ఏమాత్రము మరి వెనకడుగు వేయడు.